श्रीलक्ष्मी गणनाथतं श्रितकल्पमहीरुहं सर्वविघ्नहरं हरं देवं वन्दे गम्भीरसन्नुतं। ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम नमो भगवते वासुदेवाय। శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణం 49వ రోజు పారాయణం 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలోంచి 41వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఓవీలకు వచ్చేసరికి 537వ ఓవీ నుంచి 662వ ఓవీ వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా జగద్గురువైన శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థన చేసుకుందాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభో భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం శశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. పాఠాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమః పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణం 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం నుంచి 41వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. అయితే ప్రభు, మీరు సర్వవ్యాపక ఐశ్వర్యం ఉంది, మీకు సర్వవ్యాపక ఐశ్వర్యం ఉంది అంటున్నాడు అర్జునుడు. అలాంటి మిమ్మల్ని నేను ఇంతకు ముందు అసలు తెలుసుకోలేకపోయాను. కనుక మన బాంధవ్యం వల్ల మీతో నేను చనువుగా వ్యవహరించాను. అయ్యో, నా చేత చాలా అనుచితం జరిగిపోయింది. నేను అమృతాన్ని కళ్ళాపి చల్లడానికే ఉపయోగించాను. కామధేనువునిచ్చి దాని బదులు చిన్న దూడను తెచ్చుకున్నాను. పరశువేది పరత్వం లభిస్తే దాన్ని విసిరికొట్టి నేను ఇంటికి పునాదిగా వేసుకున్నాను. అలాగే కల్పతరువును కొట్టేసి దాంతో పొలానికి కంచె వేసుకున్నాను. చింతామణుల గని దొరికితే వాటిని రాళ్ళుగా భావించి వాటిని పశువులను తోలేటందుకు ఉపయోగించాను. అలాగే మీ సాన్నిధ్యం దొరికినా మిమ్మల్ని స్నేహితుడిగా భావించి వ్యర్థం చేసుకున్నాను. అంతెందుకు, ఇవాల్టి విషయం చూడండి. ఈ యుద్ధం తుచ్చమైనది, కానీ పరబ్రహ్మ అయిన మిమ్మల్ని నేను
ఈ యుద్ధంలో సారథిగా చేసుకున్నాను. ఓ కృపాసాగర, దుష్టులైన కౌరవుల దగ్గరకు మిమ్మల్ని రాయభారం కోసం పంపాను. ఓ జగదీశ్వర, ఈ సామాన్య వ్యవహారంలో మిమ్మల్ని అమ్మేసుకొని ఖర్చు పెట్టుకున్నాం. ఇది ఉచితమా? కాదు. యోగులకు సమాధి సుఖమైన మిమ్మల్ని మూర్ఖుడినైన నేను నిజంగానే తెలుసుకోలేకపోయాను. మీ హృదయాన్ని తూట్లు పొడిచేలా మాట్లాడాను. యచ్ఛావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుతత్ సమక్షం తత్ క్షామమే త్వామహయ ప్రమేయం. మీరు విశ్వానికి ఆది పురుషులు. మాతో పాటు మీరు సభలో కూర్చున్నప్పుడు మీకు మాతో ఉన్న బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీతో వేళాకోళంగా వినోదంగా మాట్లాడాను. మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో పాటు సమానమైన గౌరవాలను అందుకునేవాణ్ణి. అందులో ఏదైనా కొరత కలిగితే మీ దగ్గరున్న చనువుతో మీ మీద అలిగేవాణ్ణి. ఓ సారపాణి, మీరు నా పాదాలు పట్టుకొని నన్ను సముదాయించేవాళ్ళు. ఆ విధంగా నేను మీకు బాధ కలిగేలా ఎన్నో పనులు చేశాను. తెలివిగలవాడినన్న గర్వంతో నా వీపు వెనుక మిమ్మల్ని కూర్చోబెట్టుకున్నాను. కానీ ఓ కృష్ణ, అంతటి యోగ్యత నాకుందా? నేను తప్పు చేశాను. దేవా, మీతో పాటు రకరకాల ఆటలు ఆడటమే కాక చివరకు కుస్తీ పట్లు కూడా పట్టాను. పచ్చీసు ఆడుతున్నప్పుడు మిమ్మల్ని తిరస్కరించి మాట్లాడేవాడిని, దెబ్బలాడేవాడిని. ఏదైనా ఉత్తమ వస్తువు ఉంటే దాన్ని ముందుగానే నాకే ఇమ్మని అడిగేవాడిని. సర్వజ్ఞులైన మీకు యుక్తి గురించి, తెలివితేటల గురించి నేర్పేవాడిని. అదే రకంగా నేను ఎన్నోసార్లు నాకు సంబంధం ఏమిటి అని కూడా అన్నాను. నేను చేసిన ఈ అపరాధం త్రిభువనాలు కూడా పట్టనంత పెద్దది. నేను అజ్ఞానం వల్ల మీ గొప్పదనం గుర్తించకుండా మీతో అనుచితంగా ప్రవర్తించాను. మీ పాదాలపై ఒట్టు. అలా నా చేత అపరాధం జరిగిపోయింది. దేవుడైన మీరు భోజన సమయంలో ప్రేమతో నన్ను తలుచుకునేవారు. కానీ నేను ఊరికినే గర్వంతో అలిగి కూర్చునేవాడిను. దేవుడి అంతఃపురంలో ఆడుతున్నప్పుడు కూడా నా మనసులో సందేహం ఉత్పన్నమయ్యేది కాదు. అంతఃపురంలోనికి వెళ్ళిపోయి మీ శయ్యపై నేను నిద్రిస్తూ ఉండేవాణ్ణి. నేను మిమ్మల్ని కృష్ణ అని కేక వేస్తూ మిమ్మల్ని కూడా ఇతర యాదవుల్లాగానే భావించేవాణ్ణి. నేను పిలిచినా మీరు వినిపించుకోకపోతే మీరు వెళ్ళిపోతారని నేను మీ మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆపేసేవాడిని. నేను మీతో పాటు ఒకే ఆసనం మీద కూర్చునేవాడిని. మీ మాటలు పట్టించుకునేవాడినే కాదు. అతి పరిచయం వల్ల ఇలా ఎన్నోసార్లు జరిగింది. కనుక ఓ అనంత, ఇంకా అలాంటి అమర్యాదలను ఎన్నింటిని చెప్పను నేను. అలా నేను సమస్త అపరాధాల రాసినే. అందుకోసం ఓ ప్రభు, మీ సమక్షంలో మీరు లేనప్పుడు అలా నా చేత ఎన్ని చెడుగోష్ఠులు జరిగాయో, అలా ఎన్నిసార్లు అమ్మలా వాటిని మీరు కడుపులో పెట్టుకున్నారు. ఒకానొక నది మలిన జలంతో సముద్రంలో కలవటానికి పోతే దాన్ని అంగీకరించడం తప్ప సముద్రానికి వేరే ఉపాయమూ ఉండదు. అలాగే ప్రీతితో చెప్పినా లేదా తప్పుగా చెప్పినా, దేవా, మీకు విరుద్ధంగా నేను ఏ మాటలను అన్నానో వాటన్నింటినీ ఓ ముకుంద కడుపులో పెట్టుకోండి. మీరు కాక వాటిని సహించేవారు ఎవరు? దేవా, మీ సహనశక్తి వల్లనే క్షమతో పృథ్వీకి ప్రాణిమాత్రుల భారాన్ని సహించే సామర్థ్యం వచ్చింది. కనుక ఓ పురుషోత్తమ, మీకు ఎంతగా వినతి చేసినా అది అల్పమే. అయితే అతర్క్యమైన ఓ కృష్ణ, మీరు చెప్పినట్లు నేను మీకు ఇప్పుడు శరణని వచ్చాను.
నా సమస్త అపరాధాలను క్షమించండి అని అడుగుతున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్థభ్యధికః కుతోన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావా. ఓ శ్రీకృష్ణ, నీ మహిమను నేనిప్పుడు యథార్థంగా తెలుసుకున్నాను. మీరు ఈ చరాచరానికి ఉత్పత్తి స్థానం. విష్ణు, శంకరుడు మొదలైన సమస్త దేవతలకు పరమదైవం. వేదాలకు మూల గురువు మీరే. ఓ శ్రీపతి, గంభీరంగా ఉండే మీకు సర్వజీవులపైన సమదృష్టి, సమవ్యాప్తి ఉంటుంది. మీరు సర్వలోకాల్లో అప్రతిమ, అద్వితీయులై ఉన్నారు. మీకు సాటి ఎవరూ లేరు. దాని గురించి మీరు ప్రతిపాదన చెయ్యాలి. ఎందుకంటే మీరు ఉత్పన్నం చేసిన ఆకాశంలో జగత్తు అంతా ఇమిడి ఉంది. అలాంటి మీకు సాటి అయిన వారంటూ ఎవరైనా ఉంటారని అనడం లజ్జాస్పదం. మీకన్నా వేరెవరో అధికమని అనకూడదు. కనుక సమస్త త్రిభువనాలలో మీరు అద్వితీయులు, మరొకరు లేరు. మీ మహిమ అగాధం. అది వర్ణించడానికి నేను అసమర్థుణ్ణి. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహిమీ సమీఢ్యం పితేన పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయర్హసిదేవ సోఢుం. ఆ ప్రకారంగా మాట్లాడి అర్జునుడు శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. అప్పుడు అతనికి సాత్విక భావాలు ఉత్పన్నమయ్యాయి. కంఠం దగ్ధమైపోయి ఇలా అన్నాడు: ప్రసన్నులు కండి దేవా, నన్ను అపరాధము అనే సముద్రం నుండి బయటికి లాగండి. మీరు మాకు బంధువులు అన్న అజ్ఞానంతో విశ్వానికే ఆప్తులైన మిమ్మల్ని గౌరవించనే లేదు. మిమ్మల్ని సర్వ విశ్వానికే ఈశ్వరుడు అని ఎవరైనా అంటే నాకు ఆశ్చర్యం అనిపించేది కూడా. నా ఐశ్వర్యాన్నే నేను గొప్పగా భావించేవాణ్ణి. అసలు నేనే మిమ్మల్ని ప్రశంసించవలసి ఉండగా సభలో మీరు ప్రేమతో నన్ను వర్ణిస్తుంటే దానికి విర్రవీగి నేను వ్యర్థంగా మాట్లాడేవాణ్ణి. ఓ ముకుంద, అలా నా చేత జరిగిన అపరాధాలకు పరిమితులు లేవు. కనుక నా అపరాధాలను క్షమించి నన్ను రక్షించండి. ఆహో, ఈ రకంగా మిమ్మల్ని ప్రార్థించడానికి నా దేహానికి యోగ్యత లేదు. కానీ పసివాడు తండ్రితో ఎలా గారాబంగా మాట్లాడతాడో అలాగే నేను మాట్లాడుతున్నాను. పుత్రుడి చేత ఎన్నో అపరాధాలు జరిగినప్పటికీ తండ్రి అన్యత్వ భావాన్ని వదిలేసి అతన్ని ఎలా సహిస్తాడో అలా నా సర్వ అపరాధాలను మీరు సహించండి. దేవా, మిత్రుడు అహంకరించి మాట్లాడితే అతను దాన్ని సహిస్తాడు. అలా నా చేత జరిగిన సర్వ అపరాధాలను మీరు సహించండి. ఇష్టమిత్రుడి చేత తాను గౌరవించబడాలని ఎప్పుడూ ఎవ్వరూ కోరుకోరు. అలాగే అంటే రాజసూయ యజ్ఞ సమయంలో మీరు ఎంగిళ్ళు కూడా ఎత్తారు. దానికి క్షమించమని ఎలా అడగాలి? లేదా మన ప్రాణ స్నేహితుడు మనల్ని కలిసినప్పుడు మనం అనుభవించిన సంకటాల గురించి అతనికి చెప్పడానికి ఎప్పటికీ సంకోచపడం. లేదా తన తనువు, మనస్సు, ఆత్మలతో సహా మనస్ఫూర్తిగా తన భర్తకు అర్పించే పతివ్రత స్త్రీ పతిని కలిసినప్పుడు తన మనసులోని మాటను చెప్పకుండా ఉండలేనట్లు. అలాగే ప్రభు, నా అపరాధాలను క్షమించమని నేను మీకు విన్నపం చేశాను. కానీ నాకు మరో విషయం కూడా అడగాలి అనిపిస్తోంది. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. శ్రీకృష్ణ, మీతో ఉన్న చనువుతో విశ్వరూపాన్ని చూపమని పదే పదే అడిగాను. దాన్ని
అత్యంత దయగల తల్లిలా తండ్రిలా మీరు నెరవేర్చారు. ప్రాంగణంలో కల్పవృక్షాన్ని ఇచ్చినట్లు, కామధేనువు దూడను ఆదుకోవడానికి ఇచ్చినట్లు నా కోరికను మీరు నెరవేర్చారు. అలాగే నాకు పాచికలు ఆడుకోవడానికి నక్షత్రాల పాచికలే ఇవ్వాలి, బంతాట కోసం చంద్రుణ్ణే ఇవ్వాలి అన్న నా కోరికలన్నీ మీరు అమ్మలా నెరవేర్చారు. అమృతం కొద్ది మాత్రం లభించాలన్న అత్యంత శ్రమ పడ్డారు. దాన్ని 4 నెలల పాటు వర్షంలా కురిపించారు. భూమిని దున్ని ఉత్తమంగా తయారు చేసి అందులో ప్రతి ఒక్క పాదులోనూ చింతామణినే నాటారు. అలాగే ప్రభు, నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసి నా ముద్దుని తీర్చడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. నాకు ప్రత్యక్షంగా చూపిన ఈ విశ్వరూప గోష్ఠిని శంకరుడు, బ్రహ్మదేవుడు కనీసం చెవులతో కూడా విని ఉండరు. మరి అది వారి దృష్టిలో ఎక్కడ పడుతుంది? ఇలా చూడండి, ఉపనిషత్తులు కూడా కలవలేనటువంటి తమ అంతరంగంలోని గుహ్య విశ్వరూపాన్ని మీరు నా కోసం తెరిచి చూపించారు. కల్పారంభం నుంచి ఈ ఘడియ వరకు నా జన్మలు ఎన్ని గడిచాయో, ఆ జన్మలన్నింటిలోనూ ప్రతి ఒక్క జన్మను నేను శ్రద్ధగా పరికించి చూసినా కానీ ఆ విశ్వరూపం గురించి నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. ఏ జన్మలోనూ ఇది జరగలేదు. ఈ విశ్వరూప దేహ ప్రాంగణంలోకి బుద్ధి వృత్తి జ్ఞానం చేరుకోలేదు. మరి అంతఃకరణ దీని గురించి కల్పన కూడా చెయ్యలేదు. అలాంటి స్థితిలో ఆ విశ్వరూపాన్ని కళ్ళతో చూడడం, దాని గురించి మాట్లాడుకోవడం ఎలా సంభవిస్తాయి? ఎందుకంటే అలా ఇది వరకు దీని గురించి నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. దేవా, ఆ విశ్వరూపానే ప్రత్యక్షంగా మీరు నా కళ్ళకు చూపించడంతో నా మనసుకి ఆనందం కలుగుతోంది. అయితే ఇప్పుడు మనసులో ఒక ఇచ్ఛ ఉత్పన్నమవుతోంది. అది ఏమిటంటే, మీతో పాటు మాట్లాడిన మీ స్నేహాన్ని అనుభవించేలాగు నన్ను ఆలింగనం చేసుకోండి అని. ఇప్పుడు అలాంటి స్థితి కలిగించమని నేను మీ ఈ అనంతమైన ముఖాల్లో ఏ ముఖానికి చెప్పాలి, దేన్ని ఆలింగనం చేసుకోవాలి నాకు తెలియటం లేదు. ఎందుకంటే మీ రూపానికి హద్దులే లేవు కనుక వాయువుతో పాటు పరిగెత్తడం, గగనాన్ని ఆలింగనం చేసుకోవటం అనేవి జరగవు. అలాగే సముద్రంలో జలక్రీడ ఎలా చెయ్యగలం? అందుకోసం దేవా, ఈ విశ్వరూపం అంటే నాకు భయం వేస్తోంది కనుక అది ఉపసంహరించండి. ఇంత మాత్రంగా నా కోరికను నెరవేర్చండి. ఇలా చూడండి, ఈ చరాచరాన్ని కౌతుకంతో చూసిన తర్వాత ఇంట్లోనే విశ్రాంతిగా ఉండాలని మనసుకి అనిపించే విధంగా మీ చతుర్భుజాలతో కూడిన రూపం నాకు విశ్రాంతి స్థానం అనిపిస్తోంది. నేను సమస్త యోగాలను అభ్యసించాను. అయినప్పటికీ చివరి ఆ యోగాలతో లభించేది ఈ అనుభవమే. ఇంకా సమస్త శాస్త్రాలను అధ్యయనం చేసినప్పటికీ చివరికి సిద్ధాంతమే నాకు లభించేది. సర్వ యజ్ఞాలు చేసినప్పటికీ చివరికి వాటి ఫలప్రాప్తి ఇదే, అంటే రూపాన్ని చూడటమే. ఆ రూపాల కోసమే అన్ని తీర్థాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఏ పుణ్యాలు లేదా దానాలు చేసినా వాటి ఫలప్రాప్తి మీ చతుర్భుజ రూపమే. అలాంటి ఆ చతుర్భుజ రూపాన్ని చూడాలని నా మనసులో ప్రీతి ఉత్పన్నం అయ్యింది. దాన్ని చూడటానికి నాకు ఎంతో తొందరగా ఉంది. ఆ తొందరను వెంటనే నెరవేర్చండి. ఇతరుల మనసుల్లోని గోష్ఠిని తెలుసుకోగల జగన్నివాస, పరమపూజ్య దేవాధిదేవ, నాకు ప్రసన్నులవ్వండి. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. దేవా,
ఈ మీ దేహకాంతిని ఎంతని వర్ణించగలను? దానివల్లనే నీలకమలానికి ఆకాశంతో సమానమైన నీలిరంగు వచ్చింది. ఇంద్రనీలమణికి ఆ తేజస్సు దాని నుంచే ప్రసరిస్తుంది. మరకతమణులకు సుగంధం వచ్చినట్లు లేదా ఆనందానికి చేతులు పుట్టినట్లు అలా భగవంతుని శరీరం శోభించింది. అలాగే ప్రభువు మోకాళ్లకు ఆశ్రయించిన అంటే పసివాడే అయిన ఒడిలో ఆడుకున్నందువల్ల మదనుడికి శోభ వచ్చింది. ప్రభువు మస్తకం మీద పెట్టబడిన మకుటం లాంటి మస్తకం యొక్క సౌందర్యంతో మరింత శోభ వచ్చింది. దేవుడి దేహ ప్రతిభతో శృంగారానికి శోభ వచ్చింది. శ్రీహరి మెడలో వేయబడిన వైజయంతిమాల ఆకాశంలోని ఇంద్రధనుసుపై కనిపించే మేఘంలా శోభిస్తోంది. ఇప్పుడు రాక్షసులకు కూడా మోక్ష పదవిని ఇచ్చే ప్రభువు చేతిలోని ఉదారమైన గద, అలాగే చేతిలోని సుదర్శన చక్రం ఎంతో సౌమ్యంగా కనిపిస్తున్నాయి. కనుక ప్రభు అలా మీ శోభను పూర్తిగా చూడటానికి నేను ఉత్సాహపడ్డాను. కనుక మీరు చతుర్భుజ శ్యామసుందర రూపాన్ని ధరించండి. ఆ విశ్వరూపాన్ని చూచి నేను పండగలా అనుభవించి నా కళ్ళు శాంతించాయి. అవి ఇప్పుడు సౌమ్యమైన కృష్ణమూర్తిని చూడడానికి ఆకలిగొని ఉన్నాయి. మీ అందమైన కృష్ణ రూపం కాక వేరే దేని మీద కూడా నాకు ఇచ్చలేదు. ఇది ఒకవేళ నా దృష్టికి కనిపించకపోతే దానికన్నా విశ్వరూపం విలువ తక్కువ అనుకుంటాను. మాకు మీ మూర్తి తప్ప భుక్తి ముక్తులను ఇచ్చే మరొకటి లేదు. కనుక ఈ విశ్వరూపాన్ని ఇప్పుడు ఉపసంహరించి చతుర్భుజాలతో ఉండే అందమైన శ్యామసుందర రూపాన్ని ధరించండి అని చెప్పేసి అడుగుతున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని. దానికి శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారు అంటే, మయా ప్రసన్నేవ తవార్జునేదం రూపం పరం దర్శ్యతం మాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణునికి గొప్ప ఆశ్చర్యం అనిపించింది. ఆయన అన్నారు ఇలా, నీలాంటి ఆలోచన లేని మనుషులను నేను అసలు చూడనే లేదు అని అన్నాడనమాట. నీకు ఆ విశ్వరూపంతో ఎంతో లాభం కలిగింది. దానికి సంతోషపడకుండా భీతితో జ్ఞానం లేకుండా కృష్ణ రూపం కావాలని ఎందుకు అంటున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. నేను ఎవరికి ప్రసన్నుడునైనా అది బాహ్యానికి మాత్రమే. జడ మర్యాదలతో కలిసి ఉన్న వాటినన్నింటినీ వారికి ఇస్తాను. అయితే ఆంతరంగికంగా ప్రసన్నం అయినా ప్రాణాన్ని ఇవ్వటం ఎవరి కోసమో ఇంతవరకు జరగలేదు. అలా ప్రసన్నమైనది నీకు మాత్రమే. అంతఃకరణలోని రహస్యాన్ని బయటపెట్టి ఇంతటి గొప్ప విశ్వరూపాన్ని నీకోసమే ధరించాను నేను. నా మనసు నీ మీద భక్తితో ఎంత పిచ్చిదైందో నాకే తెలియటం లేదు అసలు. నా పరమ గుహ్య విశ్వరూపమనే పతాకాన్ని జగత్తులో ఎగరేశాను. ఈ నా అఖండ అనంత అవినాశి అనాది మాయాతీత స్వరూపం నుంచే కృష్ణాదిక అవతారాలు ఉత్పన్నమయ్యాయి. అనంతమైన ఆ స్వరూపం కేవల జ్ఞాన తేజస్సుతో నిండిపోయి విశ్వవ్యాపకమై నిశ్చలమై సర్వానికి ఆరంభము జ్యేష్టము శ్రేష్టము అయి ఉంది. అర్జున, నీవు తప్ప దీన్ని ఇంతవరకు ఎవ్వరూ వినలేదు, చూడలేదు. ఎందుకంటే ఇది సాధనతో సహజంగా ప్రాప్తించేది కాదు అని చెప్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. నా వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగైః
ఏవం రూప శక్య అహం నృలోకే ద్రష్టం త్వదన్యేవ కురు ప్రవీరా. ఆ స్వరూపం మార్గం దాకా చేరటంతోనే వేదాలు మౌనాన్ని ధరించాయి. యజ్ఞకర్తలు స్వర్గం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కు మరలారు. సాధకుడి శ్రమపడి యోగాభ్యాసం చేసినా కూడా అది ప్రాప్తించడం సులభం కాదు అని యోగాభ్యాసాన్ని వదిలేశారు. అలాగే అధ్యయనం చేసినా కూడా ఆ స్వరూపం దగ్గరికి రావటం ఎవ్వరికీ వీలు కాలేదు. నిత్య నైమిత్తిక కర్మలు చేసి పూర్ణత్వానికి చేరుకున్న వారు తాము గొప్పవారము అన్న భ్రమతో పరుగులు పెట్టి గొప్ప శ్రమతో సత్యలోకం వరకు మాత్రమే వస్తారు. తాపసికులు ఈ విశ్వరూప ఐశ్వర్యాన్ని చూచి నిలుచున్న పాటునే తమ ఉగ్రత్వాన్ని వదిలేస్తారు. ఆ విధంగా తపస్సాధన చేసేవారు కూడా దాని నుంచి దూరంగా ఉండిపోతారు. అలాంటి ఈ విశ్వరూపం సహజంగా నీ దృష్టికి గోచరించింది. ఆ విధంగా ఈ మానవ లోకంలో అది ఎవ్వరికీ కూడా ప్రాప్తించలేదు. ఈరోజు ఈ జగత్తులో ధ్యాన సంపత్తితో యోగ్యమైన వాడివి నువ్వు ఒక్కడివే అని చెప్తున్నారన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మదేవుడికి కూడా ఈ విశ్వరూప దర్శనమనే అదృష్టం పట్టలేదు అని చెప్తున్నారు. ఎవ్వరికీ కూడా ఇంతవరకు నా విశ్వరూపాన్ని చూసే అదృష్టం ఎవ్వరికీ కలగలేదు. చివరికి బ్రహ్మకు కూడా కలగలేదు. నీకొక్కడికే ఈ విశ్వరూప దర్శన యోగం కలిగింది. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పేసి చెప్తున్నారనమాట స్వామి. మాతే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్జ్మవేదం వ్యపేతభిః ప్రీతమనః పునస్త్వం తం దేవ మే రూపమిదం ప్రపశ్య. కనుక ఈ విశ్వరూప దర్శన లాభంతో నీవు ఈరోజు ధన్యుడివయ్యావు. దాని గురించి కొంచెం కూడా భయపడకు. దీన్ని మించిన మరొకటి ఏదో ఉంది అన్న భావన మనసులోకి కూడా రానియకు అని చెప్తున్నారనమాట. అమృతంతో నిండిపోయిన సముద్రం ఒకవేళ అకస్మాత్తుగా ప్రాప్తిస్తే అందులో మునిగిపోతామేమో అన్న భయంతో దానికి దూరంగా ఎవరైనా పారిపోతారా? బంగారు పర్వతం కంటపడినప్పుడు ఎంత పెద్దదాన్ని ఎలా తీసుకెళ్ళడం అని అనుకొని ఎవరైనా దాన్ని వదిలి వెళ్తారా? అదృష్టవశాత్తు చింతామణి ప్రాప్తిస్తే దాన్ని దేహం మీద ధరించకుండా బరువు అవుతుంది అని ఎవరైనా దాన్ని పారేస్తారా? అలాగే కామధేనువు ప్రాప్తిస్తే దానిని పెంచలేము అని దాన్ని ఎవరైనా బయటికి నెట్టేస్తారా? చల్లదనాన్ని ఉత్పన్నం చేసే చంద్రుడు ఒకవేళ ఇంట్లోకి వస్తే నీ వల్ల చెమట పోస్తోంది అని నీవు బయటికి పో అని దాన్ని ఎవరైనా అంటారా? ఎండనిచ్చే సూర్యునితో నీ వల్ల నీడ వస్తుంది పక్కకి జరుగు అని ఎవరైనా సూర్యుడితో అంటారా? అదేవిధంగా ఈ తేజస్వి విశ్వరూపం యొక్క ఐశ్వర్యం ఈరోజు నీ చేతికి సహజంగా వచ్చింది. మరి నీ దేహంలో ఈ రకంగా కంగారు ఎందుకు కలుగుతోంది? కానీ అర్జున, నీవు కంగారు పడటం వల్ల నీకు ఏమీ తెలియటం లేదు. నిన్నేమనాలి? నీవు దేహాన్ని వదిలి ఛాయను ఆలింగనం చేసుకుంటావా? నీవు నీ మనసుని పిరికిగా ఉంచుకొని ఆవలి తీరంలో ఉన్న సాకార చతుర్భుజ రూపం మీద ప్రీతి పెట్టుకున్నావు. అది సరి కానే కాదు. కారణం అది నా నిజస్వరూపం కానే కాదు. కనుక పార్థ, ఇప్పటికైనా చతుర్భుజ రూపంపై ఆసక్తిని వదులు. నా విశ్వరూపంపై అనాసక్తి పెట్టుకోకు.
అంటే ఆ విశ్వరూపంపై అనాసక్తి పెట్టుకోకు, నా విశ్వరూపంపై అంటున్నారనమాట. ఈ విశ్వరూపం ఒకవేళ భయంకరంగా పెద్దదిగా ఉన్నప్పటికీ ఇదే వాస్తవికమైనది అని దాని వద్ద నీ పూర్ణ నిశ్చయం పెట్టుకో. లోభి తన మనసుని ద్రవ్యనిధి వద్ద పెట్టేసి కేవలం శరీరంతో జగత్తు వ్యవహారాలను చేసినట్లు, లేదా రెక్కలు రాని పిల్లల వద్ద తాను ప్రాణాలను పెట్టి ఆ పక్షి ఆకాశంలోకి ఎగరటానికి పోయినట్లు, లేదా ఆవు ఒకవేళ పర్వతం మీదకు పోయి తింటూ ఉన్నప్పటికీ దాని చిత్తం ఇంట్లో కట్టివేయబడిన దూడ దగ్గరే ఉన్నట్లు, అలా నీ ప్రేమకు ఈ నా విశ్వరూపం వద్ద సదా పెట్టు. నీ ప్రేమను కేవలం నా విశ్వరూపం మీదే పెట్టు అని చెప్తున్నారు అన్నమాట భగవానుడు. బయటకు మాత్రం మనసు తృప్తి కోసం నా చతుర్భుజ మూర్తిని ధ్యానం చెయ్యి. కానీ పాండవ, ఈ నా వ్యాపక స్వరూపం నుంచి నీ భావాన్ని మరొక వైపుకి పోనీకు. ఈ నా వాక్యాలు గుర్తుపెట్టుకో అని పదే పదే చెప్తున్నాను. దీన్ని ఇంతకు ముందెన్నప్పుడూ చూడలేదు కనుక నీకు భీతి ఉత్పన్నం అవుతోంది. దాన్ని వదిలేసేయి. ఈ విశ్వరూపం వద్ద నీ ప్రేమను ఎప్పటికీ స్థిరంగా ఉండని. తర్వాత భగవానుడు ఇలాగ అంటున్నారు అన్నమాట. ఇంకా ఈ విధంగా అంటున్నాడు భగవానుడు. అర్జున, నీవు చెప్పిన విధంగా నేను ఇప్పుడు ఇదివరకటి చతుర్భుజ రూపాన్ని ధరిస్తాను. నా సగుణ రూపాన్ని నీవు తనివి తీరా చూడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా చెప్తున్నాడని సంజయుడు తన దివ్యదృష్టితోని అక్కడ ఉన్న ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నారు కదా. సంజయుడు అంటున్నాడు అనమాట ఈ విధంగా. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతిమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ఈ మాటలు మాత్రం చెప్పి దేవుడు మళ్ళీ వెంటనే తన మానవ రూపం ధరించాడు. మహారాజు అంటున్నాడు ఇలా, మానవ రూపం ధరించడంలో విశేషమేమీ లేదు. అది దేవుడికి భక్తుడిపై గల ప్రీతి చమత్కారం. శ్రీకృష్ణుడు కేవలం పరబ్రహ్మ. అతని విశ్వరూపం లాంటి తన సర్వస్వాన్ని అర్జునుడి చేతికి ఇచ్చాడు. కానీ అది అతనికి నచ్చలేదు. నాకు ఏదో ఒక వస్తువు కావాలి అని అడిగి తీసుకొని ఇది నాకు వద్దు అని పారేసినట్లు, రత్నాన్ని దూషించినట్లు ఒక సిసలైన చక్కటి వధువుని అడిగిన తర్వాత ఇది నాకు నచ్చలేదు అని అనటంలా అయ్యింది అర్జునుడి పద్ధతి. ఎవరంటున్నారు ఈ మాట? ధృతరాష్ట్రుడు అంటున్నాడు అన్నమాట. శ్రీకృష్ణుడు అర్జునునికి తను ఉపదేశం చేసిన దాన్ని సారాంశమైన విశ్వరూపాన్ని చూపించారు. అలా చేసి తనకు అర్జునుని మీద ఉన్న ప్రీతిని స్పష్టంగా వ్యక్తం చేశారు శ్రీకృష్ణ భగవానుడు. బంగారపు ముక్కని విసిరికొట్టి తన కోరిక ప్రకారం నగ తయారైన తర్వాత ఒకవేళ అది తన మనసుకి నచ్చకపోతే దాన్ని మళ్ళీ కరిగించినట్లు, అలాగే మొదట భగవానుడికి కృష్ణ రూపం ఉంది. శిష్యుడైన అర్జునుడు ప్రీతి పెట్టుకున్నాడని అతనికి విశ్వరూపం చూపించాడు. కానీ అది అతని మనసుకి నచ్చలేదు అనటంతో మళ్ళీ తన పూర్వపు కృష్ణ రూపాన్ని ధరించాడు. ఆ రకంగా శిష్యుని మూర్ఖపు పట్టుదలని సహించే గురువు ఏ దేశంలోనైనా ఉన్నారా? దేవుడికి తన భక్తుడి అర్జునుడి మీద ఎంత ప్రీతి ఉందో చెప్పలేము అని అంటున్నాడు సంజయుడు. భగవంతుడు విశ్వమంతా వ్యాపించి విశ్వరూపమంటూ ఏ దివ్య తేజస్సుని ప్రకటన చేశాడో దాన్ని మళ్ళీ ఆయనే సగుణ కృష్ణ రూపంలో కలిపేశాడు. పరమాత్మ స్వరూపమైన సర్వజీవ స్వరూపం కలిసిపోయినట్లు, లేదా బీజంలో సర్వ వృక్షాకారం నిక్షిప్తంగా ఉండిపోయినట్లు, లేదా
స్వప్నంలో చూసిన విషయాలన్నీ మెలకువ వచ్చిన తర్వాత నశించిపోయినట్లు, అలాగే శ్రీకృష్ణుడు చతుర్భుజమూర్తిని దర్శించి విశ్వరూపాన్ని తనలో కలిపేసుకున్నారు. సూర్యుడి ప్రకాశం సూర్యుడిలోనే లయించిపోయినట్లు, లేదా మేఘం ఆకాశంలో లయించిపోయినట్లు, లేదా సముద్రంలోని వరద సముద్రంలోనే లీనమైపోయినట్లు, ఆ విధంగా అర్జునుడి ప్రీతి కోసం కృష్ణరూప ఆకృతి పడి ఉన్న విశ్వరూప వస్త్రపు మడతను తెరిచి చూపించారు. అప్పుడు ఆ వస్త్రం పొడుగు, వెడల్పు, రంగు సర్వాన్ని చక్కగా చూపించినప్పుడు కొనుగోలుదారుడైన అర్జునుడికి ఆ వస్త్రాన్ని తీసుకోవడానికి ఇష్టం లేకపోవడం వల్ల దాన్ని చతుర్భుజ రూపమూర్తిగా మడత పెట్టేశాడు. అలాగే అత్యంతగా పెరిగి జగత్తంతా వ్యాపించిన విశ్వరూపం చతుర్భుజమైన శాంతస్వరూపంగా అయిపోయింది. అంతేకాదు, అనంతుడే మళ్ళీ తన పూర్వపు చిన్న స్వరూపాన్ని ధరించి ఎంతగానో భయపడిపోయిన అర్జునుడికి ధైర్యం చెప్పాడు. ఒకానొక మనిషి స్వప్నంలో స్వర్గానికి పోయి వెంటనే మేల్కొని ఆశ్చర్యపడినట్లు అలా అర్జునుడు చకితుడైనాడు. లేదా శ్రీ గురుకృప కలిగిన క్షణంలోనే సర్వ ప్రపంచ జ్ఞానము లయించిపోయి పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని శ్రీకృష్ణుణ్ణి చూసిన అర్జునుడి స్థితి అలాగే అయ్యింది. ఈ చతుర్భుజమూర్తికి అడ్డుగా అయిన ఆ విశ్వరూపమనే తెర నశించిపోయింది. అది మంచిదే అనిపించి అర్జునుని మనసులో ఏమనిపించిందంటే, కాలాన్ని జయించి వచ్చినట్లు, భయంకర వాయువును పోటీతో నెట్టి వచ్చినట్లు, లేదా సప్త సముద్రాలను ఇది దాటి వచ్చినట్లు అలా అనిపించింది. కనుక సంకటం నుంచి బయటపడినప్పుడల్లా ఆనందం కలుగుతుందో, సంకటం నుంచి బయటపడినప్పుడు ఆనందం ఎలా కలుగుతుందో, అలాగే విశ్వరూపం తర్వాత మునుపటి శ్రీకృష్ణ రూపాన్ని చూసినప్పుడు అర్జునుడు చిత్తానికి గొప్ప తృప్తి కలిగింది. సూర్యుడు అస్తమించినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు మళ్ళీ ప్రకాశించినట్లు విశ్వరూపం నశించిపోయినప్పుడు అర్జునుడికి జగత్తు సముదాయంతో సహా పృథ్వీ దృష్టిలో పడింది. చూడబోతే కురుక్షేత్రం ఎలా ఉంది అనగానే అలాగే ఉంది. తమ శత్రు సైన్యాల్లోని గోత్రజులందరూ అలాగే ఉన్నారు. ఒకరిపై ఒకరు శస్త్రాలను వర్షిస్తూనే ఉన్నారు. వారు చేసిన బాణాల మండపం కింద తమ రథం ఎక్కడిదంటే నిలబడిపోయి ఉంది. భగవానుడు లక్ష్మీపతి ధూళిలో కూర్చుని ఉంటే తాను కింద ఉన్న ఈ భూమి మీద నిల్చుని ఉన్నాడు. ఆ విధంగా విశ్వరూప సందర్శన యోగం నుంచి శ్రీకృష్ణుడు తన మామూలు రూపాన్ని ధరించాడనమాట. ఇంకా తర్వాత పరబ్రహ్మ ఏంటి అన్నాడు, దానికి అర్జునుడు ఏంటి సమాధానం ఇచ్చాడని తర్వాత శ్లోకాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే.